Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 అంటే సురేష్ గారు ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి మీరు చెబుతున్నారు కాబట్టి ఒకవేళ రష్యా మీడియేటర్గా ఈ ఇరాన్ యుఎస్ ఈ వార్కి సంబంధించి మీడియేటర్గా వాళ్ళు ముందరకు వస్తే గతంలో మనం లేటెస్ట్గా ఒకటి మనం చూసాం. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిజల్యూషన్ని బ్లాక్ చేశారు వీటో ద్వారా. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది? రష్యా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది పవన్ గారు, దాంట్లో డౌట్ లేదు. చైనా దీంట్లో ఇన్వాల్వ్ కారు ఎక్కువ. ఎందుకంటే చైనాకి దీంట్లో ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళకి ఆయిల్ కావాలి. ఇప్పుడు వాళ్ళు రేపు ఇరాన్ని వ్యతిరేకించారనుకోండి, ఏదో ఒక పాయింట్లో ఇరాన్ చెప్పింది తప్పు, న్యూక్లియర్ వాళ్ళు ఇవ్వాల్సిందే, న్యూక్లియర్ డస్ట్ అమెరికా కంటే, అప్పుడు ఇరాన్ కోపం వస్తుంది. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో వాళ్ళు వీటో చేశారు కదా, వాళ్ళు చేయడం పెద్ద పని కాదు. జియో పొలిటికల్ ఎటువంటి సిగ్నల్ అదే, ఎందుకంటే ఎప్పుడైనా ఇరాన్ ఆయిల్ కావాలి చైనాకి, కానీ దానికన్నా ముందు వాళ్ళు వెళ్ళరు, దానికన్నా ముందడుగు వేసుకోరు వాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి అది కావాలి మెయిన్గా, మా ఆయిల్ కావాలి. మీతోని రేపు మీ బిజినెస్ అంతా ఓపెన్ అయిపోతే మేము కార్లు అమ్ముకుంటాం ఇరాన్లో, ఓకే, మా మా కెమికల్స్ అమ్ముకుంటాం ఇరాన్లో, అట్లాంటి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. కానీ ఇది డిఫరెంట్ కప్ ఆఫ్ టీ అన్నమాట. ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నారంటే మేము ఇది ఆఫర్ చేస్తున్నాం, తర్వాత మనం యురేన్ గురించి మాట్లాడదంటే యురేనియం గురించి ఇప్పుడే మాట్లాడాలంటున్నారు అమెరికా. దీన్ని డిస్కనెక్ట్ చేయము, ఇప్పుడే మాట్లాడదాం, అప్పుడు దాకా హార్మోజ్ క్లోజే ఉంటుంది మా వైపు నుంచి కూడా, మీ వైపు నుంచి కూడా, నో ప్రాబ్లం. ఇప్పుడు పుతిన్ ఇరాన్ని ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నాడు అంటే యాంటీ యుఎస్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడా? రష్యా పాలిటిక్స్ ఆడుతున్నారు దీంట్లో. రష్యా మీద ఆల్రెడీ పాబంది శాంక్షన్స్ పెట్టారు వీళ్ళు. అవును, ఇప్పుడు ఒకటే పర్మిషన్ ఇచ్చింది ఆయిల్ అమ్మడానికి, కానీ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తీసేశారు, స్విఫ్ట్ నుంచి. రష్యా బయట నుంచి ఏం తీసుకురాలేకపోతున్నారు, రష్యా బయటికి ఎక్సెప్ట్ ఆయిల్ ఇంకేం అమ్మలేకపోతున్నారు. రష్యన్ ఎకానమీ చాలా దారుణ పరిస్థితులు ఉంది ఇప్పుడు, దే ఆర్ వెరీ వీక్. బికాజ్ ఆయిల్ అమ్ముకుంటే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, కానీ ఆయిల్ అమ్మకపోతే రెవెన్యూ రాదు. అది కూడా $40 అమ్ముతుండే, $70 ఆయిల్ కాస్ట్ బయటకు తీయడానికి $70 అవుతుంది, తీసి రీఫైన్ చేసాక $70 అవుతుంది. 40కి అమ్ముతుంటే అంటే $30 లాస్ట్లో అమ్ముతుండే ఇప్పుడు దాకా. ఇప్పుడు వాళ్ళకి $100 వస్తున్నాయి. రష్యాకి మంచి న్యూస్ ఏంటంటే ఈ యుద్ధంగా నడిస్తే ముందుకు మాకు మంచిది. 6 నెలలు నడిస్తే మాకు ఇప్పుడున్న ఖర్చు అంటే 25-26లో ఉన్న ఖర్చు, ఫైనాన్షియల్ క్రంచ్ మొత్తం పోతుంది. జెలెన్స్కీ అదే అంటున్నాడు కదా ఉక్రెయిన్. ఇంకా సంవత్సరం పాటు నడిస్తే, ఇప్పుడు దాకా లాస్ట్ 4 సంవత్సరాలు మేము ఖర్చు పెట్టాము చూడండి డబ్బులు యుద్ధం కోసం, ఆయుధాల కోసం, అదంతా క్లీనప్ అయిపోతుంది, బ్యాలెన్స్ షీట్ నీట్గా అయిపోతుంది మాది. ఉక్రెయిన్ ఏమవుతుంది పరిస్థితి, వీళ్ళంత స్ట్రాంగ్ అయిపోతుంది. యుక్రెయిన్ నాకు డౌట్ ఏంటంటే పవన్ గారు, ప్రెసిడెంట్ ట్రంప్కి నేటోకి అసలు పడట్లేదు, అస్సలు తిట్టారు కదా, విపరీతంగా తిట్టారు ఆయన. దాంతోపాటు స్టామర్ని తిట్టారు, మెలోనీ తిట్టారు ఆయన, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వైఫ్ గురించి చెప్పారు, కొత్త స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, వారిని పట్టించుకొని అదే అని చెప్పారు. అందరితో నేటోస్ యూస్లెస్ అది ఇది అని చెప్పి చాలా మటుకు ఈ బిహేవ్డ్ ఇన్ అ వెరీ బ్యాడ్ వే. అంటే ఒక టైంలో కొన్ని జోకులు కూడా వచ్చాయి, ఏంటంటే ఇరాన్ విషయంలో మీరు సైడ్ అయిపోండి, రష్యా మీరు దూరంగా ఉండండి, మాకు అప్పచెప్పేసేయండి, మీకు ఉక్రెయిన్ ఇచ్చేస్తాము ఉండొచ్చు. నేను అక్కడికి వస్తున్నాను. నేను ఏం జరుగుతుందంటే ప్రెసిడెంట్ ట్రంప్కి అసలు రష్యా కన్నా ఎక్కువ కోపం ప్రెసిడెంట్ ట్రంప్కి నేటో మీద ఉంది. ఓకే, వాళ్ళు సహాయం టైంకి ఇవ్వలేదు, వాళ్ళు రాలేదు, ఇప్పుడు వచ్చి అది చేస్తా ఇది చేస్తా అంటే మాకు అక్కర్లేదు, మీరు నేటోస్ యూస్లెస్ అన్నారు ఆయన. ఈ యుక్రెయిన్ యుద్ధంలో జెలెన్స్కీ అన్నిటికంటే పెద్ద సపోర్టర్ యూరోపియన్ యూనియన్, నేటో. ఇప్పుడు ట్రంప్ అంటారు యూరోపియన్ యూనియన్కి నేటోకి సపోర్ట్ ఇవ్వకూడదు, నేను ఏమి ఇవ్వను వాళ్ళకి. వాడు జెలెన్స్కీకి వచ్చుకొని నో ప్రాబ్లం, నేను పుటిన్కి ఇస్తాను. పుటిన్ కొడతాడు కదా యుక్రెయిన్ని, మీరు చెప్పినట్ల జెలెన్స్కీ పారిపోతాడా అక్కడి నుంచి, ఫ్రాన్స్కి అక్కడ పారిపోతాడు. అప్పుడు ఎవరిది నష్టం? నేటోది. ఎందుకంటే యుద్ధం మొదలైంది మనందరూ తెలిసిందే. యుక్రెయిన్ రష్యా వార్ ఎందుకు మొదలైంది? నేటో ఏమన్నారంటే మా ఫోర్సెస్ వచ్చి యుక్రెయిన్లో కూర్చుంటుంది అని చెప్పారు. యుక్రెయిన్కి ఆయుధాలు లేవు, న్యూక్లియర్ ఆయుధాలు వాళ్ళు స్ప్లిట్ అయినప్పుడు రష్యాకి అప్పగించేశారు, అది పెద్ద తప్పు. ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవాలంటే మేమే ఉన్నాము, వాళ్ళ దగ్గర ఏం లేదు, ఆయుధాలు లేవు, మేము ప్లేన్లు ఇస్తాము, ఆయుధాలు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, అన్నీ ఇచ్చారు యుక్రెయిన్కి. వాళ్ళేమంటారు మేము అక్కడ కూర్చుంటాం అనుకున్నారు వాళ్ళు. రష్యా అన్నారు సారీ, ఒక నేటో దేశం మా పక్కన వచ్చి కూర్చోలేరు, వీ విల్ నాట్ అలౌ దాట్, మేము యుక్రెయిన్ని టేక్ ఓవర్ చేసుకుంటాం.
సో అది మాకు ఒక బఫర్ జోన్ లాగా ఉంటుంది. యుక్రెయిన్ సపరేట్ దేశంగానే ఉండిపోతుంది, కానీ సపరేట్ బఫర్ ఉంటుంది. సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే రష్యా యుక్రెయిన్ నడిమిట్లో ఉన్న 5-6 ప్రావిన్సెస్ వీళ్ళు పట్టుకున్నారు. రష్యా ఫస్ట్ వార్ మొదలు కాగానే అవును. జెఫ్రోషియా, బెలారూస్ వైపు నుంచి ఇక్కడ దాకా వస్తున్నప్పుడు అన్ని వాళ్ళు పట్టుకున్నారు. సో ఒక బఫర్ క్రియేట్ అయింది నడిమిట్లో. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ నడిమిట్లో ఒక 100 కిలోమీటర్ల ఒక బఫర్ జోన్ ఉంటే మనకు టెన్షన్ ఉండదు. ఎవడైనా వస్తే 100 కిలోమీటర్లు దాటి రావాలి. కొంతే ఉంది, కొంతే ఉంది, ఇప్పుడు ఎక్కువ లేదు చెప్తున్నాను. సో అది కూడా చెప్పు. సో ఇప్పుడు వీళ్ళు మొత్తం ఇంత పెద్ద టెరిటరీ టేక్ ఓవర్ చేసిన తర్వాత యుక్రెయిన్కి రష్యాకి సంబంధం లేదు టెక్నికలీ ల్యాండ్ వైస్. వీళ్ళు ఏమంటారు, రష్యా వీళ్ళందరూ ఇండిపెండెంట్ కంట్రీస్, కానీ వాళ్ళు ఇండిపెండెంట్ కాదు, రష్యా మీద డిపెండెంట్ ఉన్నారు. వాళ్ళు రష్యా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఉంది అక్కడ. అది ఇంకో కారణం. రష్యా అంటున్నారు మా పాపులేషన్ అక్కడ ఉంది, మీరు కాపాడలేదు, మేము వచ్చి కాపాడుతున్నాం వాళ్ళు. ఇది ఈ పరిస్థితులు ఉన్నప్పుడు రష్యా ఏం చేశారు, యుక్రెయిన్ని కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు EU కానీ నేటో వచ్చి వీళ్ళకి ఆయుధాలు ఇచ్చారు, ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఎందుకు? రష్యాని వీక్ చేయాలి. ఇది ప్రెసిడెంట్ బైడెన్ టైం నుంచే మొదలైంది, ఎందుకంటే యుద్ధం 4 సంవత్సరాలు అయింది. ప్రెసిడెంట్ బైడెన్ ఏం చేశారంటే చాలా మటుకు డబ్బులు ఇచ్చాడు యుక్రెయిన్కి, అంటే ఆయుధాలు కొనడానికి, మిగతా అన్నిటికీ. యూరోప్కి లోన్ ఇచ్చాడు, అంటే అమెరికా దగ్గర నుంచి డైరెక్ట్ కొనకూడదు జెలెన్స్కీ, మీకు మేము ఒక లోన్ ఇస్తున్నాం $50 మిలియన్. మీరు ఆ $50 మిలియన్ మా దగ్గర నుంచి ఆయుధాలు కొనుక్కోండి, ఈ లోన్ మీరే కట్టాలి నాకు. యుఎస్ స్ట్రాటజీ అట్లాగే ఉంటుంది కదా. వాళ్ళంతే, వాళ్ళ ఫ్యాక్టరీలు నడుస్తుంటాయి, ప్రొడక్షన్ ఫుల్ ఫ్లోలో ఉంటుంది. వాళ్ళ వ్యాపారం మీరు చేస్తారు. మీరు అమ్మారా? మేమేం అమ్మలేదే యుక్రెయిన్కి అంటారు రష్యా దగ్గర వెళ్ళి. రష్యా అంటాడు మీరు వేసారా అంటే మా మీద మీరు బాంబు వేస్తున్నట్లు అయిపోతుంది. ఇప్పుడు మేము కూడా మీ మీద బాంబు వేస్తాం. వద్దురా బాబు, మేము లేవు, మేము అక్కడ అసలు లేవు. ఆ ఆయుధాలు వాళ్ళు వచ్చి కొనుక్కోపోతున్నారు, సూపర్ మార్కెట్ అది, ఎవడైనా వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఇది లాజిక్ అనమాట యుఎస్ది. న్యాచురల్లీ యుఎస్ సపోర్ట్ చేస్తారు రష్యాని, ఎందుకంటే నేటోని కొట్టడానికి, నాట్ పుటిన్ని ఏం చెప్తారు ఒక ఫోర్స్గా చూపించడానికి కాదు, నేటోని కొట్టాలి. జెలెన్స్కీని కొడితే నేటోని కొట్టినట్లు అయిపోతుంది. దానికోసం యుక్రెయిన్ రష్యన్ సపోర్ట్ చేస్తాం మేము ఇండైరెక్ట్గా.